హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు ఇంకా కొంచెం జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నాయండి. అందుకే నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈవినింగ్ మా పిల్లల కోసమని ఎగ్ చపాతీ అయితే చేస్తున్నాను. ఈ ఎగ్ చపాతీ అయితే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. తర్వాత పిండిని ఒక 2 ముద్దలుగా చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను కొంచెం పెద్దగా చేస్తున్నాను. ఎందుకంటే ఎగ్ చపాతీకి మనం ఇలాగే తీసుకోవాలి. చిన్న ముద్దలు చేస్తే మనకి అవి సరిగ్గా చపాతీ నూరుకున్న తర్వాత మనకి అవి సరిగ్గా రావు. కాబట్టి ఇలా కొంచెం పెద్ద ముద్దలు చేసుకోవాలి మనం. ఇలా చేసుకున్న తర్వాత వీటిని చపాతీలాగా మనం రౌండ్గా పాముకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చపాతీ నూరిన తర్వాత మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడైతే ఏంటంటే మనం ఆయిల్ ప్లేస్లో గీ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏదైనా అది మీ ఇష్టం. ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేసి నేను ఇక్కడ ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీ అయితే నూరుతున్నాను చూడండి. ఇక్కడ చపాతీ అయితే మనకి రౌండ్ షేప్ అయితే రాదండి. మనకి ఇలా ట్రయాంగిల్లోనే వస్తుంది. ఇలా మనం ట్రయాంగిల్లోనే చేసుకోవాలి. ఇక్కడ చపాతీలు 2 నూరుకుంటున్నాను నేను. ఒకసారి నేను వీడియోలో ఎలా అయితే చేస్తున్నానో మీరు అలాగే ట్రై చేయండి. మీకైతే సూపర్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చపాతీ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా రెండోది కూడా సేమ్ అలానే చేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే చపాతీలు రౌండ్గానే చేసుకొని ఆ తర్వాత మనం ఆయిల్ ఆర్ గీ ఏదైనా అప్లై చేసుకొని మనం ఇలా 2 సార్లు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు కూడా మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మరి కొద్ది పిండి వేసుకొని నేను చపాతీలు అయితే నూరుకుంటున్నాను. ఇక్కడ చూస్తారా చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మనకి పిండి కొద్దిగా ఎక్కువసేపు నానడం వల్ల ఇలా చపాతీలు అయితే సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడైతే నేను చపాతీ నూరడం అయిపోయింది. ఇక్కడ నేను ఎగ్ అయితే చేస్తున్నాను. నేనైతే 2 గుడ్లు తీసుకున్నానండి. తీసుకొని వాటిలో కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసుకున్నాను. కొంచెం కారం వేసుకున్నాను. వేసుకొని మనం ఇవి బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్ మనం ఎక్కువసేపు బీట్ చేస్తేనే మనకి ఫ్లఫీగా వస్తుంది. బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించి పాన్ పెట్టుకున్నాను. ఇక్కడ పాన్ అనేది కొంచెం బాగా హీట్ ఎక్కాలండి. ఎందుకంటే మనకి చపాతీ ఎలా పొంగాలంటే కొద్దిగా పాన్ ఎక్కువగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. అందుకే ఇది మా పిల్లలకి మాత్రమే చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక్కొక్కటే చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ ఒకటి చాలా హెవీగా ఉంటుందండి. మనకి ఆమ్లెట్ అనేది మధ్యలో వచ్చి పైన కింద చపాతీ వస్తుంది. అది ఒక్కటి తింటేనే మనకి కడుపు అయితే ఫుల్గా ఉంటుంది. కాబట్టి పిల్లలిద్దరికీ 2 చేస్తున్నాను నేను. ఇక్కడ చపాతీ అయితే కాలుస్తున్నాను. మీరు చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా పొంగేటప్పుడు మనకి ఒక సైడ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి వీడియోలో బాగా చూస్తున్నట్లయితే మీకు అక్కడ ఒక సైడు అలా పొంగినట్టుగా కనిపిస్తుంది. ఆ పొంగినప్పుడే మనం అందులో అయితే మనం ఎగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను చుట్టూ కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. ఆయిల్ వేసిన తర్వాత మనకి చపాతీ ఎంత బాగా పొంగుతుందో చూసారా? ఎలా పొంగుతుందో. ఇలా పొంగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక సైడ్ అయితే ఓపెన్ అవుతుంది. చాక్తో అయితే నేను కొద్దిగా నెమ్మదిగా ఇది మనం జాగ్రత్తగా చేసుకోవాలండి. లేదంటే అది అక్కడ కొంచెం మనకి చాక్తో ఓపెన్ చేసేటప్పుడు అయితే అది కట్ అయిపోతుంది. అలా కట్ అయితే మనకి ఎగ్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మనం ఎగ్ బయటికి రానివ్వకుండా చాలా జాగ్రత్తగా అది దానంతట అదే ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడ మనం ఎగ్ అయితే వేసుకోవాలి. చూసారా? నేను ఎగ్ వేస్తున్నాను. కానీ కొద్దిగా కూడా బయటకైతే రాలేదు. అలా మనం కొంచెం కూడా బయటికి రానివ్వకుండా మనం వేసుకోవాలి. ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీరు అలా చేస్తూ ఉంటే మీకు అది అలవాటు అయిపోతుంది. చూసారా? కొంచెం కూడా ఎగ్ అయితే బయటికి రాలేదు. ఇలా అయితే చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా అయితే మనం కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా లోపల ఉన్న ఎగ్ కూడా మనకి బాగా కాలుతుంది. చూసారా ఎంత బాగా కాలిందో? అసలు ఎగ్ అనేది బయటికి రాలేదు. మనకి మధ్యలో ఎగ్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. పిల్లలు తినేటప్పుడు మాత్రం మధ్యలో ఎగ్ అయితే కనిపిస్తుంది. అది తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. కొంచెం వెరైటీగా అయితే అనిపిస్తుంది. ఇది పిల్లలకి ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇక్కడ నేను రెండో చపాతీ కూడా సేమ్ అదే విధంగా కాల్చుకుంటున్నానండి.
ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మనం గీ కూడా వేసుకోవచ్చు. పిల్లలకు కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే వేస్తున్నాను నేను. ఇక్కడ రెండో వైపు కూడా బాగా కాల్చుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కూడా మనకి ఒక వైపు అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీరు ఒకసారి వీడియోలో బాగా చూస్తే సేమ్ దానంతట అదే ఓపెన్ అవుతుంది చూడండి. అలా ఓపెన్ అయిన తర్వాత మనం సేమ్ ఫస్ట్ ఎలా అయితే మనం ఎగ్ వేసామో అలాగే రెండోసారి కూడా మనం ఎగ్ లోపలికి వేసి ఆ తర్వాత రెండు వైపులా బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను చపాతీ అయితే కాల్చేసాను. దీనిలోకైతే నేను టమాటా కచప్ అయితే పెడుతున్నాను. ఇక్కడ కర్రీ ఏం అవసరం లేదు. మనం అలా ఒట్టిగా కూడా తినేయొచ్చు. కానీ పిల్లలకైతే ఇలా టమాటా కెచప్‌తో సర్వ్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసారా మా బాబు ఎలా తింటున్నాడో. వాడికైతే చాలా బాగా నచ్చిందంట. ఎక్కువగా పిల్లలకి ఈవినింగ్ టైంలో లేదంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇది చేసి పెట్టేస్తే వాళ్ళకి కడుపు కూడా ఫుల్‌గా ఉంటుంది. అలాగే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనకి ఎగ్ ఉంటుంది. అలాగే చపాతీ 2 కాంబినేషన్‌లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబు చూడండి చాలా బావుందని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ అక్క కోసం కూడా ఇంకొకటి ఉంచాను. ఆ పాప కూడా తను రాలేదు. కాబట్టి బాబు అయితే ఇక్కడ తింటున్నాడు. ఎలా ఉందో అంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్తున్నాడు. చూసారా వాడు ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నాడో వీడియో కోసం. ఇక్కడ అయితే ఈవినింగ్ అయితే స్నాక్ టైం అయిపోయింది. నైట్ డిన్నర్కి అయితే నేను ములక్కాడ అలాగే మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఇంకా సింపుల్గా చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ కళాయి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ముందైతే పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఆ తర్వాత ఆయిల్ బాగా వేడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి బాగా రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర కలిపి నేను పేస్ట్ చేశాను. దాన్ని అయితే నేను వేస్తున్నాను. అది వేసిన తర్వాత ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఆ పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే నేను మునక్కాయలు అయితే వేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, చాలా లేతగా ఉన్నాయి. మొన్న రైతు బజార్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా, సాంబార్లో వేసాను. ఇంకొంచెం ఉండగా ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను. మునక్కాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను టమాటా ప్యూరీ వేసాను. ఇక్కడ నేను టమాటా అయితే పేస్ట్లా చేసుకున్నానండి. టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిల్ మేకర్ అయితే యాడ్ చేసుకున్నాను. మిల్ మేకర్ అయితే ఫస్ట్ మనం హాట్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెం బాగా కడిగిన తర్వాత అవి ఆటోమేటిక్గా నానిపోతాయి కాబట్టి మనం ఈ టైంలో వేసుకున్నా మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. టమాటాతో పాటు అవి బాగా ఫ్రై అవుతాయి మనకి. కొంచెంసేపు అయితే మూత పెట్టుకున్నాను. కొంచెం టమాటాలు అయితే మగ్గాలి కాబట్టి, అలాగే మునక్కాడ కూడా కొంచెం మగ్గాలి కాబట్టి నేను కొంచెంసేపు అయితే మూత పెట్టుకొని ఇప్పుడైతే ఇందులో పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకున్నాను. ఇది మనకి చాలా సింపుల్గా అయిపోతుందండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సాటర్డే టైంలో మనం నాన్ వెజ్ తినం కాబట్టి ఇలా చేసుకుంటే కొద్దిగా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ తినలేని టైంలో ఇలా చేసుకుంటే మనకి ఆ మిల్ మేకర్ కూడా నాన్ వెజ్ తినే ఫీలింగ్ వస్తుంది కాబట్టి చాలా అయితే బాగుంటుంది. నేనైతే పిల్లల కోసం అంటే చపాతీలో కూడా ఇలాగే చేస్తాను ఎక్కువగా. నైట్ టైం ఎప్పుడైనా చపాతీలో చేసుకునేటప్పుడు అయితే ఈ కర్రీ అయితే ఎక్కువగా చేస్తుంటాను. నాకు కూడా చాలా ఇష్టం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడండి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేనైతే వాటర్ వేసాను. మనకి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే ములక్కాడలు చాలా లేతగా ఉన్నాయి. అలాగే మిల్ మేకర్ కూడా ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి దీంట్లోకి వాటర్ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో కర్రీ, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ మనకి మునక్కాడలు ఉడికిపోతే సరిపోతుంది. మిల్ మేకర్ ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి మిల్ మేకర్ కూడా మనకి చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇందులోకి మనం ఎక్కువ మసాలాలు కూడా ఏం వాడలేదు. మీకు నచ్చితే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కాకి దేనికైనా సరే ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఈరోజైతే మరి ఈ వీడియో ఇంతేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.